ఓకే ఏండి 2వ తారీఖు బర్త్డే వస్తుంది పవన్ కళ్యాణ్ బర్త్డే ఎలా ఉండబోతుందంట బర్త్డే సెలబ్రేషన్ ఈసారి డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా మొదటి బర్త్డే ఎలా ఉండబోతుందంట జ్యోతి కన్వెన్షన్లో రక్తదాన శిబిరం అవన్నీ సేవా కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి. చాలా రెడ్ డొనేట్ కూడా చేస్తున్నారా? అవునండి. ఓకే ఎలా ఉండబోతుందంట ఈసారి క్రేజ్? ఈసారి బాగా క్రేజ్ బాగుంది. సేవా కార్యక్రమాల్లోనే మేము పాల్గొంటాం. పవన్ కళ్యాణ్ ఓకే పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఉంటే మంచిదే అంటారా? మంచిదండి. ఇప్పుడు సామాన్య ప్రజలకి బాగా మంచి జరుగుతుంది కదా. మొన్న అమ్మాయి మిస్సింగ్ కేసు 9 నెలలుగా ఆ నుంచి అవలైంది. ఆయన అధికారంలో వచ్చిన 3వ రోజునే దాని గురించి పోలీసులతో మాట్లాడి దాన్ని వెంటనే సెటిల్ చేశాడు. వారంలో కొలుక్కి వచ్చింది ఆ కేసు. అది ఇప్పుడు పిఠాపురం పేరుతో ఆయన రెస్టారెంట్లు కూడా ఓపెన్ అవుతున్నాయి కదా, పిఠాపురం రెస్టారెంట్లు ఎందుకంత అభిమానం ఏంటి? అంత అంటే ఆయన అభిమానులు అందరూ సేవా దృక్పథంలో ఉంటారండి. ఆయన మేము రాజకీయంగా అభిమానం ఆయనతో ఎందుకు అభిమానం అంటే సేవా దృక్పథంతో. ఆయన ఎవరికి హాని చేసేవాడు కాదు. అది 10 మందికి పెట్టేవాళ్ళే, అందరినీ కలుపుకొని వెళ్ళిపోయేవాడే. మీరు ఈ మతం, మీరు ఆ జాతి ఈ జాతి అని ఏం చూడ్డా ఆయన సేవా దృక్పథంతో పోయే మనిషి, మానవతావాది. ఓజీ లాంటి మూవీ ఏ రేంజ్లో ఉండబోతుంది? ఓజీ వస్తుంది కదా కొన్ని రోజుల్లో, అది ఎలా ఉండబోతుంది? అంటే బాగానే ఉంటుందండి. సుదీప్ గారు బాగానే చేస్తారు, మంచిగా బాగానే ఉంది. అది ఇక్కడే ఈ విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్ కోసం రెడీ చేస్తున్నారు దాని సినిమాకి. ఓకే సరే, మరి పవన్ కళ్యాణ్లో నీకు నచ్చిన గుణం ఏంటి? ఆయన సేవా దృక్పథంతో ఉంటాడండి. ఆయనలో వచ్చేది అదే. ఆయన పొద్దున్న తెల్లాలేసిన కాడి నుంచి ప్రజలకి ఏం చేయాలి, సేవా దృక్పథం, ఎంత సాయం చేయాలి ఏంటి మణి అంతా సేవా దృక్పథంతో. అధికారం వచ్చినా కూడా ఆయన అధికారాన్ని ఎప్పుడు కూడా నేను గెలిచాను ఓటమిలో కుంగిపోయాను అని చూడాల, ఎంతమందికి సేవ చేయాలని ఆలోచిస్తున్నాడు ఆయన. ఆయన చూడండి, ఏ దేశంలో ఏ పార్టీ కార్యకర్తలైనా కార్యకర్తలే అన్నాడు, ఆయన ఒక్కడే జన సైనికులు అని అన్నాడు. అది ఓకే, థ్యాంక్ యూ.